ఇండియన్ క్రికెట్ టీమ్ కి తెలుగు సినిమా స్టార్ల జట్టుకి ఇద్దరికి మధ్య మ్యాచ్ జరుగుతుంది. తెలుసా మీకు? జరిగినప్పుడు ఫస్ట్ ఇండియన్ టీం క్రికెట్ చేసి బ్యాట్ చేసి 1000 ఫర్ నో లాస్ కొడతారు. దాని తర్వాత తెలుగు సినిమా స్టార్లు బ్యాటింగ్ చేసి అందరూ డెక్కౌట్ అయిపోతారు సున్నాకి. అయిపోయిన తర్వాత బేసికల్లీ ఏం జరుగుతుందంటే ఆ ప్రైజ్ కీపింగ్ సెరమనీలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తారు. ఆయన వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు అనమాట. మరి ఈ రోజు నేను చెప్పదలిచేది ఏంటంటే తెలుగు సినిమాదారులకి మన ఇండియన్ క్రికెట్ టీంకి మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఇండియన్ క్రికెట్ టీం భారీగా విజయం సాధించింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన తెలుగు టీం కెప్టెన్ అయినటువంటి మిస్టర్ నాగేశ్వరరావు గారు ఎంతో బాధపడుతున్నారు. నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటిది ఒక మ్యాచే కాదు, ఇంకా ఎన్నో మ్యాచ్లు జరుగుతాయి. బేసికలీ ఈ మ్యాచ్ జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి వరద బాధితుల కోసం జరిగింది. తెలంగాణలో వర్షాలు బాగా పడటం మూలంగా వచ్చిన వరదల మూలంగా వచ్చిన బాధితులకు జరిగింది. మనం వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఒక్క మ్యాచే కాదు, రేపు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా బాగా వర్షాలు పడేది చేస్తాం, ఇంకా బాగా వరదలు వస్తాయి, ఇంకా బాగా సైక్లోన్లు వచ్చి అన్ని మునిగిపోతాయి. అప్పుడు వాటి కోసం బెనిఫిషియల్ గురించి ఇంకా మ్యాచ్లు మనము చేయొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అందులో ఏదో ఒక మ్యాచ్లో విన్ అవ్వగలరు. అది మాత్రం నేను నాగేశ్వరరావు గారికి మాటిస్తున్నాను. ఇంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక ప్రత్యేక రకమైనటువంటి బ్యాట్లు తయారు చేస్తాం. ఆ బ్యాట్లను ఉపయోగించి ఆ బ్యాట్ని కేవలం బ్యాట్స్మెన్ పట్టుకుని నిలబడితే చాలు, ఆటోమేటిక్ గా బంతి నది ఆకర్షించి సిక్సర్ వైపు తరలిస్తుంది. కనీసం అటువంటి బ్యాట్లైనా ఉపయోగించి మన తెలుగు స్టార్లు విన్ అవ్వగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై జన్మభూమి, జై హింద్.